తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది. దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అన్నటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు ధనుసు రాశి వారికి 2026 క్యాలెండర్ ఇయర్ January 1 to 31 December మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, మీరు ఏమనుకుంటున్నారు? అది అయి తీరుతుంది. అర్హత ఉంటే సుమా, అర్హత లేకపోతే ఏది కాదు. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అవుతున్నాయి పనైనా సరే. ఏ గోల్ మీకు అవుతుందో ఆ గోల్ పూర్తి చేసుకునే అవకాశం. ఏదో చాలామంది అనుకుంటారు, ఏందో జాతకాలు చెప్తూ ఉంటారు. అసలు జాతకాలు రవిని ఎక్కడ పెట్టుకొని, రవి నక్షత్రం అంటాడు, గురుడు నక్షత్రం, గురుడు గ్రహం అంటాడు. ఇవన్నీ కూడా ఆర్బిట్లో ఉన్నటువంటి స్టార్స్ కదా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఆ సైంటిస్టు దీన్ని ఒప్పుకోలేదంటారు. స్టీఫెన్ హాకింగ్ దీన్ని చెత్తబుట్లో ఇవ్వని చెప్పి అంటాడు. కొంతమంది సూడో ఆస్ట్రాలజర్ అంటాడు. సూడో నాస్తికులు అంటాను మిమ్మల్ని నేను. సూడో నాస్తికులు కొంతమంది ఉంటారు. వారి కొన్ని వర్గాల మీదనే, కొన్ని విషయాల మీదనే అవాకులు చెవాకులు పెడతారు. నవ సమాజ నిర్మాణం అందరి గురించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అనేది తప్పకుండా మనకి దానివల్ల వస్తున్నటువంటి కాంతితో ఉన్నటువంటి ఒక వ్యక్తీకరణ. ఆ కాంతి మన మీద ప్రసారం అయిన తర్వాత ఆ గ్రహాల యొక్క కాంతి ప్రభావం చేత మనలో వచ్చేటువంటి చైతన్య స్థితి నుంచి మనం ఏమి సాధిస్తున్నామో, మన బుద్ధి ఎలా వికసిస్తుందో, ఆ బుద్ధి ద్వారా చేసినటువంటి పనులు మనకి ఎప్పుడు అనుకూలంగా మారుతాయి, ఆ కాంతి వల్ల ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఆ కాంతి వల్ల ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది అనేది ఆ యొక్క భూమి మారుతున్నప్పుడు గ్రహాల యొక్క కాంతిని అనుసరించి మనం చేసేటువంటి మంచి చెడు పనుల మీద ఆధారపడి ఉంటుంది. అది జ్యోతిష్యం అనేది సూచిస్తుంది. ఖచ్చితంగా జ్యోతిష్యం సూచకం శాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్, మనము భాగ్యనగరం నుంచి మనము బెజవాడ వెళ్ళాలి. మధ్యలో సూర్యాపేట వచ్చింది, సపోజ్ మనకి కోదాడ వచ్చింది. బ్రిడ్జి మీద ఒక ఆయిల్ ట్యాంకర్ అడ్డంగా పడిపోయింది, కొంత బస్సులు అయిపోయినాయి. మీరు సూర్యాపేటలోనే ఒక వ్యక్తి చెప్తాడు, పోలీసు ఆయన అడుగుతారు, ఏమండి ఇక్కడ స్టేట్కి వెళ్ళొచ్చా నేను అంటే, లేదయ్యా కోదాడ దగ్గర బ్రిడ్జి మీద మీకు
అది పడిపోయింది. సో కాబట్టి మీరు చుట్టూ తిరిగి వెళ్ళండి అని చెప్తారు ఎవరైనా. చుట్టూ తిరగాలంటే మళ్ళీ నల్లగొండ మించి మిర్యాలగూడ మించి అలా వెళ్ళిపోండి అని చెప్తాడు. అలా మాచర్ల మించి విజయవాడ వెళ్ళిపోండి అని చెప్తాడు. వింటే మన గంట ఆలస్యమైనా మన పని అవుతుంది. హట్ పోలీసుడు చెప్పేది ఏంటి, వాడి మాట ఎందుకు వినాలి, నేరుగా వెళ్ళిపోతా, నేను అది సూటిగా వెళ్తాను, ముక్కు సూటిగా వెళ్ళిపోతాను. రైట్, వీడోడు కిరణ్ శర్మ ఉన్నాడు వెళ్ళిపోయి అని చెప్తాడు, ముక్కు సూటిగా వెళ్ళిపోతాడు. అడ్డంగా అక్కడ బుక్ అయిపోతావు. నీ కారు వెనక్కి రాదు ముందుకు పోదు, అంటే వెనక్కి పీక్కోలేక ముందుకి నెట్టలేక మధ్యలో ఆగిపోతాం. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి మీకు ఆ రోజు రాత్రి మొత్తం అక్కడే ఛాయలు, అక్కడే కాఫీలు, అక్కడే టిఫిన్లు తిని మనం ఆ రాత్రి మొత్తం అక్కడే ఉండి మర్నాడు పొద్దున్న ఏ పోలీసులు వచ్చినప్పుడు దాన్ని ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మన బళ్ళు కదిలితే ఉసూరు అంటే ఇంటికి వెళ్ళిపోతాం. మనం ఇంటికి వెళ్ళిపోయినా నిద్రపోతాం. మర్నాడు సాయంత్రం మన డ్యూటీకి రావాలి, మళ్ళీ భాగ్యనగరానికి మళ్ళీ చలో బ్యాక్ టు పెవిలియన్ భాగ్యనగరంలో ఉద్యోగానికి రావాలి. పోవడం ఎందుకు, అలసపడడం ఎందుకు, ఆయాసపడడం ఎందుకు. అలాగే ట్రాఫిక్ ఐలాండ్లో చెప్పినటువంటి ఆ కానిస్టేబుల్ ఆ మధ్యవర్తి చెప్పిన విషయంలో హాయిగా మాచర్ల నుంచి నరసరావుపేట నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చుగా, అబ్బే మనం వెళ్ళాం. ఇది అన్నమాట జ్యోతిష్కుడు చెప్పే పని. ఇది అంటే మీకు ఎక్కడి వరకు నీకు అనుకూలత ఉంది, అక్కడ వెళ్తే నీకు పని అవుతుందా కాదా సూచించగలిగే అవకాశం. డెస్టినేషన్ మార్చాం మేము, నీ డెస్టినేషన్ మార్చేటువంటి అర్హత జ్యోతిష్కులకు లేదు, కానీ డెస్టినేషన్ను రూట్ మ్యాప్లో చూపించగలిగే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రియల్ ఆస్ట్రాలజర్. నేను డెస్టినేషన్ మార్చేస్తాను, ఇది నేను ఇక్కడ తీసుకెళ్ళిపోయి పెడతా, నేను ఎక్కడ జంప్ చేసి తీసుకెళ్ళి కారు అక్కడ పెడతా అనేది అబద్ధం. కాబట్టి మన ప్రయాణం మనదే, కానీ డెస్టినేషన్ మార్చలేం. కానీ డెస్టినేషన్ ఫ్రీక్వెంట్గా జాగ్రత్తగా వెళ్ళగలిగేటువంటి విధానాన్ని చెప్పగలిగేవాడే ఉత్తమ జ్యోతిష్కుడు అన్న విషయాన్ని గమనించుకుంటే, అందులో ఆఫ్కోర్స్ నేను ఉత్తమ జ్యోతిష్కుడు చెప్తాను, నాకే మొహమాటం ఏం లేదు. కానీ అటువంటి విషయంలో జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తే మంచిది. అలా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన వివాహ, సంతాన, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. ఉద్యోగంలో విపరీతమైనటువంటి రాజయోగం ఉంది. విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో అనుకున్నటువంటి స్థాయికి దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు రావడం. ఆర్థికంగా మీరు కనుక నిర్మాతలైనా, మీరు డైరెక్టర్లైనా 3 సినిమాలు విడుదల చేయవచ్చు, 3 సినిమాలు నిర్మించవచ్చు కూడా. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లాభం, మీ మాటకి ఎదురుండదు అన్న విషయాన్ని గమనించుకోండి. అలా అని చెప్పేసి ఏదో మనము పొట్టేలు కనుక పోయి కొండని ఢీ కొట్టినట్టు గుడ్డ కొట్టకండి, ఎందుకంటే మన కొమ్ములు విరిగిపోతాయి. కానీ సమయోచితమైనటువంటి ఆలోచన చేయండి, లాభం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి లాభాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అనుకూలవంత శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, మాతృ సంబంధ వ్యక్తులతో అనుకూలత, పితృ సంబంధ వ్యక్తులతో గొడవలు సర్దుమనగడం, మంచి ఆస్తి లాభం, ఆనందకరమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. వివాహ యోగము, శుభకర సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగం, విదేశాలకు కూడా మంచి ఉద్యోగ లాభం, H1 వీసాలు పొందడం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు బలంగా కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ సంస్థల్లో చాలా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా తీసుకుంటారు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, పరిపూర్ణమైనటువంటి ఆనంద జీవనాన్ని పొందుకునే శుభ సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఆనందయోగం, ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.